రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా అత్యుత్తమ సేవలు అందుతాయని కేంద్ర విదేశాంగ పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. అమరావతిలో 2 ఎకరాల్లో పాస్పోర్ట్ కార్యాలయ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారని అన్నారు. రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా రోజుకు 1000 దరఖాస్తులు ప్రాసెస్ చేస్తున్నారని ఆయన వివరించారు. విజయవాడ బందర్ రోడ్లోని స్టాలిన్ బిల్డింగ్ లో నూతనంగా ఏర్పాటైన రీజనల్ సేవా కేంద్రాన్ని కేంద్ర విదేశాంగ పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ మన దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వెళుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు విదేశాలకు వెళుతున్న దృష్ట్యా పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఆవశ్యకత పెరుగుతుందని అన్నారు. ఈ కేంద్రం ద్వారా రోజుకు 1000 దరఖాస్తులు ప్రాసెస్ పూర్తి అవుతాయని తెలిపారు. ఏపీలో పోలీస్ వెరిఫికేషన్ కూడా త్వరితగతిన జరుగుతుందని అన్నారు. రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా అత్యుత్తమ సేవలు అందుతాయని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. 247 వికసిత్ భారత లక్ష్యాలు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఎంపీ కేశవ్ శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పాస్పోర్ట్ సేవలు సరళీతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విశాఖతో పాటు విజయవాడలో కూడా రీజనల్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామని, అమరావతిలో గల ప్రాంతీయ సంఘ కార్యాలయం ఏర్పాటు కానుందని తెలిపారు. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా పాస్పోర్ట్ కార్యాలయాన్ని తీర్చిదిద్దారని, అంకిత భావంతో సేవలు అందిస్తున్న పాస్పోర్ట్ ఆఫీసర్ హర్షవర్ధన్ అభినందించారు. కార్యక్రమంలో పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. रीजनल पासपोर्ट ऑफिस दैट हैज़ बीन सेट अप हियर, कितनी अच्छी फैसिलिटीज़ हैं वहाँ पे, कितना अच्छा सिस्टम है, एंड हम लोगों का ये कोशिश है, इट्स अ एंडेवर दैट एनी एप्लीकेंट हु कम्स एंड अप्लाइज फॉर अ पासपोर्ट, उसको वी कैन ensure the service to him in a smooth and seamless manner. That's why we have passport printing facilities also in the same building, in the same complex. And we are trying to do this to all our passport seva kendras, all our regional passport offices throughout our country. And most of them have already been renovated. The Tata consultants have been given this task of renovating, shifting, or building new passport offices all over the country. So we are now very fast track here, and along with the passport offices, we are also introducing the new electronic passport, the PSP2 version, where there's a chip embedded in the passport document, and that will help and just make the whole process of traveling from one country to another, the immigration process and everything much smoother and faster. Now people will not have to stand in lines, we will not have to stand in queues. We are utilizing the full power of the information technology today, and things that for which our people had to wait in long queues or run to many offices, now that is available to them at the clip of the finger and the mouse. Andhra Pradesh ki 2 passport offices, ఒకటి వైజాగ్, ఒకటి విజయవాడ ఉండటం చాలా, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా గల్ఫ్ వెళ్ళే ప్రజలే కాకుండా అమెరికా, యూరోప్లోకి వెళ్ళే ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఈ పాస్పోర్ట్ సేవలు మొన్నటిదాకా 600 ప్రింట్ అయ్యాయి, అది కూడా వైజాగ్ వెళ్ళి వచ్చేది. వాళ్ళ 2000 కెపాసిటీకి వచ్చిందంటే ఇది ఈ సేవా కేంద్రం యొక్క యూజ్ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా పాస్పోర్ట్ కోసం వారం 10 రోజుల మించి ఎక్కువ వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 3 lakhs పాస్పోర్ట్స్ ఈ ఆఫీస్ నుంచే డెలివరీ అవుతాయి. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు మన ఇంకొకటే అన్నిటికన్నా ప్రధాని నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్లో భాగం. మనం 247 వికసిత్ భారత్లో భాగంగా అన్ని పాస్పోర్ట్ ఆఫీసులు కూడా చక్కటి కార్పొరేట్ ఆఫీసు లాగా తయారవుతున్నాయి. అటువంటి చక్కటి వాతావరణం ఉంటే వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేస్తూ, ఇక అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే కాలంలో మన అమరావతి ప్రాంతంలో ఇవాళ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ప్రాంతీయ కార్యాలయం ఒకటి ఓపెన్ చేయబోతున్నారు. తప్పకుండా ఆ కార్యాలయం దేశంలో అన్నిటికన్నా అద్భుతమైన ప్రదేశంలో ఈ కార్యాలయం ఉండబోతుంది. దానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.